గెలవాలన్న తపనుంటే ఓటమికి తావుండదు. నువ్వు గెలుస్తావు. నువ్వే కాదు, కాన్ఫిడెన్స్తో ముందడిగేసే ప్రతి మనిషి గెలుస్తాడు. మైథిలి, నీకు డైరీ రాసే అలవాటు ఉందా? అంతకుముందు లేదు సత్యపండు. కానీ ఇప్పుడు మొదలుపెట్టిన నా కొత్త జీవితంతో పాటు ఈ డైరీ రాయటం కూడా కొత్తగా అలవాటు చేసుకున్నాను. ఎవరైనా గత స్మృతులకు గుర్తుగా డైరీ రాసుకుంటారు. కానీ నాకు జ్ఞాపకం ఉంచుకునేంత గొప్ప గతమేమీ లేదు. రేపెప్పుడైనా ఈ డైరీ తీస్తే నా గతం ఈ రోజు నుంచే మొదలైంది అన్నట్టుండాలి. నాకిది పునర్జన్మ సత్యపండు. అందుకే అందంగా ఇందులో పొందుపరుచుకోవాలనుకుంటున్నాను. ఏంటో నీ మాటలు నాకేం అర్థం కావట్లేదు, కానీ రాసుకో. మంచి అలవాటేగా. మొత్తానికి సుబ్బు మాటలు నిన్ను బాగా మారుస్తున్నాయి అనిపిస్తుంది. ఎందుకో పిచ్చి పిచ్చిగా నచ్చావే, గుండెల్లో ఎంత గట్టిగా గుచ్చావే, మత్తులో కొద్ది కొద్దిగా ముంచావే, ఇంతలో కళ్ళ ముందుకే వచ్చావే. నో నో అనుకుంటూనే స్లోగా చెడిపోయానే, లవ్ లో పడిపోయానే మేరీ ప్యారీ మెహబూబా. టూ మచ్ కదా. అదే మన బాసు శరవణన్. అతని వయసు 25 కూడా ఉండదు, కానీ అతని ఆలోచనలు అలవాట్లు 3-25 వయసు ఉన్న వాళ్ళ ఉంటాడు. కానీ నేను అలా కాదు. ఏజ్ జస్ట్ 40 అయినా 20 years టీనేజ్ బాయ్లా ఉంటాను. ఐ ఫీల్ స్టిల్ ఐ యామ్ యంగ్, యు నో. బై ద వే, ఈవినింగ్ ప్రోగ్రామ్ ఏంటి? సరదాగా పబ్కి వెళ్దాం, వస్తావేంటి? రాను. ఏ మందు అలవాటు లేదా? ఓకే, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. నువ్వు కూల్ డ్రింక్ తీసుకో, నేను. హలో బ్రహ్మి. ఎవరో ఒకరు. హలో బ్రహ్మి. ఏంటి? టైమ్ 10:30. అమ్మో, వాడు వచ్చేస్తాడమ్మో. నేను తర్వాత కలుస్తాను, బాయ్. ఎక్స్క్యూజ్ మీ, 10:30 అనగానే అలా వెళ్ళిపోయాడేంటి? మీరే చూస్తారుగా. మేడం గారు తీసుకోండి. సార్ తీసుకోండి. సార్. టీయా? అవును సార్. సార్ తీసుకోండి.
మేడం తీసుకోండి. నో థ్యాంక్స్. నాకొద్దు. తీసుకోండి మేడం, తీసుకోండి. ఇట్స్ ఓకే ప్లీజ్. மைதிலி, இது ஹெல்த்துக்கு நல்லது, வேண்டான்னு சொல்லக்கூடாது. ఏంటది? ఇట్స్ అ స్పెషల్ టీ. స్పెషల్ టీయా? మరి వీళ్ళందరూ ఎందుకు దీన్నేదో కషాయంలా ఫీల్ అవుతున్నారు? కొంచెం చేదుగా இருக்கும், அதுக்கு தான் భయపడతారు. వీళ్ళకి అసలు హెల్త్ మీద కాన్షియసే లేదు మైథిలి. నాన్ దా డైలీ ఫోర్స్ పని తాగిస్తాను. మనం పనిలో ఎంత స్ట్రెస్ అవుతామో அதுக்குదా இந்த స్పెషల్ టీ. ఇందా తాగు మైథిలి, ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. తాగు. இதான் குட் கேர்ள். సార్ తీసుకోండి. அவங்க எல்லாருக்கும் கொடுத்துரு. అలాగే సార్, తాగండి మేడం. నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిలా, ఎందుకో ఏకాంత వేళ చెంతకేరానంది వేళ. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి మీది లేదు? ప్లీజ్ నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు, కొంచెం అర్థం చేసుకో. నువ్వు కనెక్ట్ అవ్వు, నన్ను కనెక్ట్ అవ్వ నువ్వు. ప్లీజ్, ఐ ఫీల్ వెరీ బ్యాడ్ యు నో. ప్లీజ్, నీ గురించి ఆలోచించి ఆలోచించి ఐఎమ్ గెట్టింగ్ హెడేక్. హెడేక్ యు నో. ఎన్నాச்சு బ్రహ్మి? చూసేసినట్టున్నాడు. అమ్మో, వీడు చేస్తున్నాడేంటి? మైథిలి, కొంచెం నన్ను సేవ్ చేయరా ప్లీజ్ ప్లీజ్. నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎదుకు హెడేక్? అది అది మార్నింగ్ నుంచి వర్క్ లోడ్ ఎక్కువైపోయి జస్ట్ స్ట్రెస్ ఫీల్ అయ్యానంతే, దానివల్ల హెడేక్ లాంటిది. స్ట్రెస్సా? అమ్మో, స్పెషాలిటీ అంటే మళ్ళీ ఆ గ్రీన్ టీ అంటూ దిక్కుమల్టీ ఏదైనా చేత తాగిస్తాడు. ఎలా చెప్పాలి వీడికి? స్ట్రెస్ అంటే అది అది పెద్ద స్ట్రెస్ ఏం కాదు, జస్ట్ తలనొప్పి తలనొప్పి లాంటిది లాంటిది. పిన్ ఇంకేం చేస్తున్నావు? అది అది తలనొప్పి తలనొప్పికి మాత్రం లాంటిది ఏదైనా ఉందేమోనని మైథిలిని అడుగుతున్నాను కదా. మైథిలి చెప్పు చెప్పు. నా దగ్గర ఉంది, నాన్ తరా. వా వా. నో తరే, ఐ విల్ తరే ఆఫ్టర్ ఆఫ్టర్. వా, మనమంతా ఒకటే బ్రహ్మి. వా బ్రహ్మి, వా 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 బ్రహ్మి. మైథిలి 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 సార్ బాబీ. కమాన్ గాయ్స్, ఇక అయిపోయినట్టే, ఇక బ్రహ్మి మనకు లేనట్టే. ఎందుకు? బాస్ తీసుకెళ్ళాడు కదా లోన్కి, తర్వాత నువ్వే చూస్తావులే.
సార్ రమ్మంటున్నారు. ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్. కమ్ ఇన్. సార్, மைதிலி, தலைவலின்னு சொன்னார் இல்லையா, அதுக்கு தான். ఆయనకేమీ కాదు. కమింగ్ టు ద పాయింట్. சி மைதிலி, யூஸ்வலி நான் அந்த ஈஸியா ఎవరికో ఇంపార్టెన్స్ கொடுக்க மாட்டேன். ஆனா எனக்கு நீங்க ఎఫిషియెంట్ని నమ్మకం ఉంది. அதுக்கு தான் ஒரு న్యూ ప్రాజెక్ట్ నీకు ఇస్తున్నాను. యూ హ్యావ్ 3 days టైమ్ టు ఫినిష్ ఇట్. ఓకే? ఓకే సార్. బట్ వన్ థింగ్, எனக்கு టైం అంటే టైం అంతే. మీకు ఇంకొక రోజు టైం కావాలంటే మున్నాడియే చెప్పాలి. 3 days తర్వాత పని అవ్వలేదు, నాకు టైం కావాలి అంటే నాకు ఇరిటేషన్ వస్తుంది. ఓకేనా? ఓకే సార్, నో ప్రాబ్లం. ఐల్ డూ ఇట్ ఇన్ 3 days. గుడ్. యూ కెన్ గో నౌ. యా సార్. సార్ ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్. వెయిట్ బ్రహ్మి, తలనొప్పి కమ్మి అవ్వాలంటే నడునొప్పి జాస్తి అవ్వాలగా. సార్ ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్. వెయిట్ బ్రహ్మి, వెయిట్. మైథిలి, ఇదిగో. Cheers. Cheers. కంగ్రాట్స్ మైథిలి, నువ్వు ఇంకా జీవితంలో స్కై హైట్స్ కి ఎదగాలని ఆశిస్తూ నువ్విచ్చే మందు పార్టీలు మేము ముందు ముందు ఇంకా ఎంజాయ్ చేయాలని ఆశపడుతూ తాగు నాన్న. Cheers. ఆల్ ది బెస్ట్. మైథిలి, మన సత్యపండుగాడు మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ తెలుసా? నిజమా? మరి ఇంకేంటి, లెట్స్ బిగిన్ ది షో. రేయ్ కానీరా. సిగ్గేస్తుంది సుబ్బు. ఆ లేడీస్ ముందు పెర్ఫార్మెన్స్ అంటే సిగ్గేస్తుంది సుబ్బు. సత్యపండు నిన్ను మిమిక్రీ చేయమన్నా, ఓవర్ యాక్టింగ్ కాదు. లే కానీ కానీ లేరా. సుబ్బు, చేబాట కబాట చెప్పుకోవాలి. మగువలు మద్దు పార్టీ ఇస్తే వచ్చే కిక్కే వేరు సుబ్బు. రేయ్ కిక్కు గిక్కు అంటూ పేకల దాకా దాక్కు, మన పరువు ఎందులోనో కలిసిపోతుంది. హలో, ఏదో నాకు జాబ్ వచ్చింది కదా అని పార్టీ ఇచ్చాను, కానీ పీకల దాకా తాగారంటే ఊరుకోను, ఉతికి ఆరేస్తాను. ఏంటి సుబ్బు ఇది? పార్టీ ఇస్తున్నట్టుగా లేదు, పనిష్మెంట్ ఇస్తున్నట్టుగా ఉంది. ఎవరి కెపాసిటీకి తగ్గట్టు వాళ్ళు తాగాలి గాని మధ్యలో ఈ ఫిట్టింగ్ ఏంటి సుబ్బు? రేయ్, నీ కెపాసిటీకి తగ్గట్టు తాగించాలంటే మైథిలి ఎప్పుడో సంపాదించబోయే ఆస్తిని ఇప్పుడే అమ్మేయాలి. కొంచెం తగ్గు, చేసింది చాలు గానీ వచ్చి కూర్చో. రా తగ్గు. నాన్న, ఈ సత్తి ఒక బాటిల్ తాగితే 100 బాటిల్ తాగినట్టే. భాషనా? యా. అబ్బో. మందు విషయం పక్కన పెడితే మిమిక్రీ మాత్రం చాలా బాగా చేస్తున్నావు. థ్యాంక్స్. నీ ప్రశంసలకు మేము అమితానందించి తిని మైథిలి, నీకు సర్వం జయం, సర్వం శుభం కలుగు. తాగింది దిగిందా? ఇప్పుడే ఎక్కింది. అవును, మీ అబ్బాయిలందరూ పార్టీ అనగానే ముందు మందుకే ప్రిఫరెన్స్ ఇస్తారు, ఎందుకు? గుడ్ క్వశ్చన్, కానీ రీజన్ మాకు తెలీదు.
ఎందుకంటే మేము అబ్బాయిలం కాదు, అంకుల్స్. ఇంకా తాగింది దిగినట్లేదు వీళ్ళిద్దరికి. చెప్తానుండు. ఏడు సుబ్బు అర్ధరాత్రి పూట పడుకొని డిస్టర్బ్ చేస్తావేంటి? రే, నేను నిన్ను లేవడం కాదు, నువ్వు నన్ను లేపుతూ డిస్టర్బ్ చేస్తున్నావు. పడుకో. మనుషులు కాన్షియస్ లో లేకపోయినా మైండ్లు మాత్రం కనెక్షన్ లో ఉన్నాయి. మిమ్మల్ని ఇలా కాదు, చెప్తా. ఎవరు వర్షంలో పడుకోబెట్టారు నన్ను? బారెడు పొద్దెక్కితే నీకింకా అర్ధరాత్రిలానే అనిపిస్తుందా? అంటే రాత్రి తాగింది ఇంకా దిగలేదన్నమాట. హ్యాపీనెస్ ని, కెపాసిటీని అడ్డుకోకూడదంటూ నేను తెచ్చిన మందుతో పాటు ఇంట్లో ఉన్న స్టాక్ ని కూడా ఖాళీ చేసేశారు. ఇప్పుడు చూడండి హ్యాంగ్ ఓవర్ తో మీ మొహాలు ఎలా తయారయ్యాయో. తాగేటప్పుడు కెపాసిటీ చూస్తే సరిపోదు, హ్యాంగ్ ఓవర్ ని తట్టుకునే క్యాపబిలిటీ కూడా ఉండాలి. తలపట్టు కూర్చుంటే ఏమొస్తుంది? వెళ్ళి ఫ్రెష్ రండి. టిఫిన్ చేస్తేనైనా కాస్త హ్యాంగ్ ఓవర్ తగ్గుతుంది. లేవండి.
ఒక్క నిమిషం. సత్తి, నువ్వు బయటపడ్డావు గాని సుబ్బు హ్యాంగ్ ఓవర్ని బానే కవర్ చేస్తున్నాడు చూడు. అయ్యో సుబ్బు తాగు తాగు తాగు, నీళ్ళు తాగు.